నిత్య నివాసి ఉన్నవాడివైన దేవా, సర్వశక్తిమంతుడా, మా ఆశ్రయదుర్గమా, మా కొండ, మా కోట, మా రక్షణ శృంగమా, మా నాయన తండ్రి. ఇదిగో ప్రభా, నిలవబడుచున్న నీ దాసుడు, వట్టివాడు, బలిమాన్యవాడు, దుమ్ము ధూళి, దుష్టుడు, హేయుడు, అసహ్యుడు. అయితే తండ్రి, యోగ గ్రంథము 36:22 ప్రకారము ఆయనను మించిన బోధకుడు లేడని మీ గురించి రాయబడి ఉంది కనుక మీరు మాట్లాడండి. మీ మాటలలో నుంచి మా శరీరంలో జీవము రానివ్వండి. జీవముతో మేము ఆరాధించుకోవటానికి నాకు, మాకు, మా అందరికీ సహాయం చేస్తే రండి ప్రభా. అట్లా నీ తెరవబడిన ఆకాశం దయచేసి స్థలమంతా నా తండ్రి మీ మహిమ మేఘం ఉన్నట్లు, శక్తిన మేఘం ఉన్నట్లు దీవించి మీ యొక్క దేవదూతల కాపుదలకు, భద్రతకు మా ఆత్మను అప్పగించుకుంటూ ఇదిగో ఈ సమయం మీ చేతుల్లోకి తీసుకొని ఉన్నారు కనుక మీరు మహిమ పొందుతూ నా మా పాపములన్నీ క్షమించి నాతో మాతో మాట్లాడమని క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని స్తుతించి ఆరాధించి ఉదయకాలం బ్రతిలాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనము. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా చదువుతారా? అది ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంది, బాగా తెలుగు కంటే కూడా. ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ మీద ఉందో తీసిన వాళ్ళు చదివితే సంతోషిస్తారు, లేకపోతే నేనే చదువుతా. Going a little far, he fell on his face and prayed, saying, "My Father, if it is possible, let this cup pass from me, yet not as I will, but as you will." అది తెలుగులో ఏంటంటే, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానివ్వమని. అది ఈ మత్తయి సువార్త 26:39లో మొట్టమొదట మాట, కొంత దూరం వెళ్ళి. అక్కడ శిష్యులతో చెప్పి కొంత దూరం వెళ్ళాడు. మీరు ఎక్కడైనా సరే ప్రార్థనలో ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళాలి. ఆత్మని దేవునితో కొంత దూరం మీరే ఆత్మని, మనస్సుని, శరీరాన్ని దేవుని యొద్దకు నడిపించుకోవాలి. ఆ లక్షణము దావీదులో మనము 103వ కీర్తనలో చూస్తాము. దావీదు ఏమంటా ఉంటాడంటే, తన ప్రాణంతో మాట్లాడుకుంటూ ఉంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని తనకు తాను చెప్పుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆత్మని నడిపించుకోవాలి, మనస్సుని నడిపించుకోవాలి. మనస్సుని, బుద్ధిని, నీ యొక్క మాటని, నీ దేహాన్ని, సమస్తాన్ని సక్రమపరుచుకొని అప్పుడు దేవుని యొద్దకు రావాలి. అందులో ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారమును దేవుని మరవకము, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు అని చెప్పి నీవు నీ సొంత మనస్సుని సిద్ధపరుచుకోవాలి. ఆరాధనలో మనోసిద్ధి, మనస్థితి అనేటటువంటిది, మనస్థితి స్థిరత, మనస్థితి ప్రభు మీద కేంద్రీకరించడం అనేది లేకుండా నువ్వు ఆరాధిస్తే అది సక్రమమైనటువంటి ఆరాధన అని అనిపించుకోదు. ఆరాధించడానికి ఎన్నైనా ఉన్నాయి. ప్రాణం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు. ఎంత విలువైనది? ఎవరైనా డబ్బులు ఇస్తే ప్రాణిస్తారా, జీవనిస్తారా? ఎంత విలువైంది గాలి, ఎంత విలువైంది నీరు, ఎంత విలువైంది బంధాలు, తల్లి అంటే, తండ్రి అంటే.
బిడలంటే ఎవరైనా డబ్బులు ఇస్తే ఇస్తారా? అవన్నీ కూడా కృప. ఎండంటే, రాత్రి చీకటి అంటే, ఇవన్నీ నీకు ఉచితంగా ఇవ్వబడినాయి. ఇంకా నువ్వు నీ జీవితంలో అడిగితే ఇచ్చినవి చాలా ఉంటాయి, నీతో మాట్లాడుతూ ఉంటాయి, నిన్ను కాపాడిన వెంట్రుక వాసలు. ఎన్నిసార్లు ప్రమాదాల నుంచి బయటపడ్డావు, ఎన్నిసార్లు కరోనా నుంచి బయటపడ్డావు ఎవరు తెలుసు. కాబట్టి నువ్వు కొంత దూరం నీ ఆత్మతో నువ్వు ప్రయాణం చేస్తూ నడుస్తూ రావాలి. ఒకవేళ ఇంట్లో ఉండి ప్రార్థన అయితే పిల్లలకి భర్తకో భార్యకో చెప్పుకొని కొద్దిసేపు మీరు గొడవ చేయకండి, నేను ప్రార్థన చేసుకోవాలి. ఇందాక అన్న చెప్పారు సెల్ ఫోన్స్ ఆపేయండి, ఎందుకంటే అవి డిస్టర్బెన్స్ ఉంటాయి మధ్యలో. అట్లని ఏదైనా సరే కొంత దూరం పెట్టుకొని, కొంత దూరం ఆత్మతో నడిచి, నువ్వు నీ మనసుతో నడిచి, నీ మనసుకు చెప్పుకొని, దేవుడు ఉన్నాడు, ఎన్నో పనులు మనకి చేశాడు, మన ఇంటికి మనం క్షేమంగా ఉన్నాం, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం, మనకి వచ్చాం. ఆరాధించడానికి నాకు సంసిద్ధతగా నువ్వు నా మనసు, నా అంతరంగము, నా ఆత్మ, నా ప్రాణమా అని దావీదు వలె నువ్వు కూడా అనుకుంటూ. ఇక్కడ రెండో మాట సాగిలపడి అని అన్నాడు. వెళ్ళి సాగిలపడి 39వ వచనంలో 26 మత్తయి వార్త. దాన్ని ఇంగ్లీష్ లో ఏమన్నాడంటే, నేను అందుకే చదివింది, అక్కడ క్లారిటీ కోసం చదివాను. గోయింగ్ ఎ లిటిల్ ఫాదర్ హీ ఫెల్ ఆన్ హిస్ ఫేస్ అన్నాడు. దేని మీద పడ్డాడు? ముందుకెళ్ళి లిటిల్ ఫాదర్ ముందుకెళ్ళి ఏ మీద పడ్డాడు? ఫేస్ మీద. ఇప్పుడు ఇది నేను ఇలా ఉన్నాను కదా, ఇది ఫేస్ మీద పట్టమండి. నా నొదలు వెళ్ళి ఎక్కడ పడాలి? నేల మీద. అబ్బా మరి చక్కగా చెప్పావమ్మా. నువ్వు ఊహించుకోవాలి, దేవుని పదాల మీద పడిపోయాను. నీ తల ఎక్కడ ఉండాలి? ఇది నేటికి ఇస్లాంలో ప్రాక్టీస్ చేస్తారు. బాగా ధ్యానం చేసేవాళ్ళు, నమాజ్ కట్టిండేవాడు ఇక్కడ తల మీద గొప్పి కట్టి ఉంటుంది చూసారా? ఎందుకంటే వాళ్ళు బాగా నమాజ్కి వెళ్తా ఉంటారు. ఇస్లాంలో సొరాయే మరియాం 2 స్వరాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మరి మనకి మరియమ్మ స్వరాలు ఏమన్నా ఉన్నాయి? మనకు లేవు. అందులో చాలా విషాదాశ ఉన్నాయి. ప్రభువారు చిన్నప్పుడు చిన్నపిల్లలుగా ఆడుకుంటా ఒక పిచ్చుకలు చేసి ఊదారంట. అది పిచ్చుకైపోయిపోదాం. చుట్టుపక్కల వాళ్ళు ఇంటికి వెళ్ళి, అమ్మ ఈరోజు ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది బిడ్డ? వేసే ఆడుకుంటుంటే మరి మాతో అబ్బాయి లేడు, మాలాగే మట్టితో పిచ్చుకలు చేసి ఊదాడు, అది ఎగిరిపోయిందమ్మా. నిజమా? ఊరుకోరా, ఎందుకు గలవాడు కాదమ్మా, మీరు చూదుగారా మేము ఆడుకుంటున్నప్పుడు. ఇలాంటివన్నీ రాసి ఉన్నాయి ఖురాన్. ఉన్నాయండి. ఖురాన్కి మనకి తేడా ఒక్కటే, వాడు యేసు ప్రభువు ప్రవక్త సరిపోలేదు అంట. మనము ఆయన తండ్రి అయిన దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమంతము, ఆయనే తండ్రి, ఆయన రూపంలో వచ్చాడు, మన కొరకే ప్రాణం పెట్టాక అంటారు. ఆ విశ్వాసము వాళ్ళకి మరుగు చేయబడి ఉన్నది. మనకి మీరు అదృష్టవంతుడు, నేను అదృష్టవంతుడిని, అది మరుగు చేయబడాల. మరుగు చేయబడితే మనం కూడా అట్లే అంటాం. తప్పే ఉంది, అంతేనా? పూర్తిగా సద్బ్రాహ్మణ వంశంలో పుట్టాననుకోండి, ఏమంటాను? నా పరమాత్మయే నాకు దేవుడు అంటారా? లేకపోతే యేసుప్రభు ఆయన ఎవరో మనకేం సంబంధం అంటారా? ఆయన ఎవరో మనకేం సంబంధం? ఏదో అదొక అవతారం అయి ఉంటుంది, పేదవాడి దేవుడు, అంటరాని వాడి దేవుడు ఏంటండి అని అంటాను నేను. అదే ఇస్లాంలో పుడితే ఏమంటాను? హజరత్ ఈసా అలైహిస్సలాం ఒక భక్తుడయ్యా, ఒక ప్రవక్త. అందాకెందుకు? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అమ్మాయి గ్రామానికి వెళుతున్న వాళ్ళిద్దరు ఏమంటున్నారు? దేవుడు అంటున్నారా? ప్రవక్త అంటున్నారా? ప్రవక్త అంటున్నారు. 24వ అధ్యాయంలో మీరు చూస్తే 13వ వచనంలో ఎక్కడో ఉంటుంది. కాబట్టి నేను కూడా అంతే అంట. ఇస్లాంలో పుట్టింటి బాగా మసీదుకి వెళ్తా, చక్కగా శుక్రవారం సలహాగా వెళ్తా, నమాజ్ చేసుకుంటూ యేసు ప్రభువు గురించి మీరు నాకు చెప్తే నేను ఏమంటాను తెలుసా?
ఎస్, హజరత్ ఈసా అలైహిస్సలాం వారు మా ఖురాన్లో ఉన్నారు. సూరాయే మరియం మా ఖురాన్లో 2 సూరాలు ఉన్నాయి. అంతేకాదు ఆయన మళ్ళా వచ్చి 40 సంవత్సరాలు పరిపాలిస్తారు. అల్లాహే దేవుడు అని ఆయన మీ అందరికీ చెప్తాడు. అప్పుడు కానీ మీరు నమ్మరు. రూహుల్లా అంటే దేవుని ఆత్మ ఉంది, ఖురాన్లోనే ఉంది. కలిమతుల్లా, రహమతుల్లా అనే పేర్లు యేసు ప్రభు వారియే దేవుని వాక్యం అని మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ నేను మీకు తిరిగి చెబుతా. మీరు నా సువార్త చెప్పగలరా? నథింగ్. మీరేం చెప్పలేరు. నేను స్ట్రాంగ్ ముస్లింని. మీ వల్ల కాదు, మీ తాత వల్ల కాదు, మీ ముత్తాత వల్ల కూడా కాదు. ఎందుకంటే నేను ముస్లింని. నా కన్ను అంతవరకే తెలిసాడు, అంతవరకే నాకు తెలుసు. కానీ నేను అల్లా అంటే అసలు అందులో లేదు, దేవుడు అని పేరు కాదు. అల్లా అంటే నా నొసటిని తీసుకెళ్ళి మసీదులో నేల మీద పెట్టి నమాజ్ చేసుకుంటాను. అది నాకు ఎవరు చెప్పారు? నా యొక్క తండ్రి ఎవరు? నా విశ్వాసానికి తండ్రి ఆయన అరబులు దేశాల్లో ఇసుకలో అరబు ఎడారిలో తన ముఖాన్ని తీసుకెళ్ళి, ఇప్పుడైతే మసీదులు చక్కగా ఉన్నాయి, చర్చిలు ఇలా చాపలేసి ఉన్నాయి, ఆ ఇసుక మీద తన ఫేసు నొసలు ఆనిచ్చి, దేవా నేను దుమ్ముని ధూళిని హద్దిరా అంతే, నీకు నువ్వు దుమ్మువి ధూళిమని తెలిసిపోయిందా? నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవుని. అది తెలియలేదంటే నువ్వు మారు మనసు పొందలేదని. నీకు తెలియాల్సింది ఏంటంటే నేను దుమ్ముని ధూళిని, నేను నీ యొక్క మహిమను బట్టి ఇలా ఉన్నా, మళ్ళీ నేను దుమ్ము ధూళైపోతా. యా అల్లా, ప్రభా దేవా. అలాంటి మీరు ఏదో అనుకునేది దేవా అని అంటారు. యెహోవాని ఎలీహుమా అంటే ఏమర్థం? సృష్టికర్త అని అర్థం. ఆయన ఎలీహుమా అని పిలిచేవాడు ఆదాం. దేవుడు ఏమన్నాడు? ఆయన ఒరే ఆదామా అనేవాడు. ఆదామా అంటే ఏంది? హెబ్రూలో మట్టి అని అంటాం. అబ్బాయి మట్టి అనేవాడు. నువ్వు మట్టిరా. ఇక నీకు ఎంతమంది పుట్టినా మట్టులే. మట్టి 1, మట్టి 2, మట్టి 3 తరాలేక మీరు ఏమన్నా కనిపించి పెట్టుకోండి. నీ పేరేంది? మట్టి. ఆదామా అని పిలిస్తే చక్కగా పేరు అనుకుంటారు. అది ఏంటది? మట్టి, రే మట్టి అని పిలిచాడంటే అప్పుడు ఆయన ఏమన్నాడు? ఎలీహుమా అన్నాడు. అంటే ఏమన్నాడు? దేవుడు పేరా? కాదు, నాన్న సృష్టికర్త అని. 7వ తరవాడికైతే అసలు పేరే తెలియక ఈడు పెట్టింది కూడా అర్థం కాక ఆమెకు దేవుడితో నడుస్తా ఆత్మల తండ్రి అని పిలిచేవాడు. ఎవరు పిలిచేవాడు? ఇక ఆ తర్వాత మోషేకి కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఎందుకంటే మోషేకు ముందు అబ్రహాం ఏమంటున్నాడు అంటే సర్వశక్తిమంతుడు అయ్యాలి సదాయ్ అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే అన్ని చేసి పెడుతున్నాడు కదా అట్టనుకుంటున్నాడు. ఇక ఇతనికి కన్ఫ్యూజన్ వచ్చింది. ఎవరికి? మోషేకి. అయ్యా అసలు ఫస్ట్ నిన్ను ఏమో చెప్పమంటారు? యాగి ఇచ్చో బాగానే ఉంది కానీ అంటే ఆయనతో ఏమన్నాడు? ఉన్నవాడు వాడిని. ఇక ఆయనకేం అర్థం కాక కొండ దిగాడంతే. ఉన్నవాడు అనువాడు ఆయన అనుకుంటా దిగాడు. ఏమంటాడు? ఫిబ్రవరిలో యావే అంటారు. ఇప్పుడు జీసస్ అనే పేరు తర్వాత సృష్టించి పెట్టారు క్రైస్ట్ అని. కానీ అతని పేరు యేసయ్య పేరు ఏంటంటే మొట్టమొదట బైబిల్ తెలుసుకోవాలి బాగా, హెబ్రూ భాషలో యెషూవా. ఏంటది? మన హిమాలయాల్లోనే ఒక గుహలో నుంచి సౌండ్ వస్తుందంట. ఒక ముని ఏం ప్రార్థన చేస్తారంటే ఓం యెషూవాయ నమః అన్నట. అమ్మో ఇల్లు యెషూవాయు యెషూవా ఎవరు ఆయన అనుకుంటుంటే ఆ సాధువు ఈ సాధువు ఇద్దరు మారు మనసుకుంటారు. యెషూవా అంటే యేసు ప్రభు అని అంటాం. ఇదివరకు ఎట్లాగా లేదు, జ్ఞానం పెరిగిపోయింది, జ్ఞానం నేర్చుకుంటున్నారు, తెలివి నేర్చుకుంటున్నారు. అదైందా?
అన్ని మతాలోళ్ళు ఆలోచనలో పడ్డారు. కొంతమంది తెలియక యూట్యూబ్లో ఏదేదో మాట్లాడుకుంటున్నారు. దేవుడు అంటే అసలు తెలియదు వాళ్ళకి. దేవుడు అంటే తెలియని మాత్రమే యూట్యూబ్లో కూర్చునేది. తెలిసినోడు భక్తి చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. అర్థమవుతుందా? సైంటిస్ట్ ఇది వరకు ఏమనేవాళ్ళు అంటే దేవుడు వేరు, సైన్స్ వేరు. అసలు దేవుడు సైన్స్ వ్యతిరేకం అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా వాళ్ళు ఏమంటున్నారంటే ది అబ్సల్యూట్ అంటున్నారు. అంటే అసలు ఒక రాయి ఉందనుకోండి, రాయి ఎట్లా పడుతుంది? కొన్ని మినరల్ వస్తుంది. ఆ మినరల్ ఎలా ఉంటాయి? న్యాచురల్ ఉంటాయి. అదే అబ్సల్యూట్ అండి. ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అనుకోండి, ఎట్లా జరుగుతుంది? కొంత క్యాటలిస్ట్ వల్ల, కొంత న్యాచురల్ గా. అవి ఎట్లా జరుగుతాయి? అది న్యాచురల్ ప్రాసెస్, దాన్ని అబ్సల్యూట్ అంటారు. ఇంకా సైన్స్ ఏమంటుందంటే తెలియని దాన్ని ద లైఫ్ ఫోర్స్ అంటారు. లైఫ్ ఫోర్స్. చీమకి పిల్లలు ఉన్నాయి, ఏకకి పిల్లలు ఉన్నాయి, బెట్టకి పిల్లలు ఉన్నాయి, నీకు పిల్లలు ఉన్నారు, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఇంకొక ఆయనకి పిల్లలు ఉన్నారు, పులికి పిల్లలు ఉన్నాయి, జంతువులు అన్నిటికీ ఉంటున్నాయి. ద లైఫ్ ఫోర్స్. జీవితాన్ని తీసుకొచ్చేవాడు. అది అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి లైఫ్ వస్తుందో. అందుకని లైఫ్ ఫోర్స్, ద లైఫ్ ఫోర్స్. ఫిలాసఫీ వెస్టర్న్ ఇండియన్ సమస్త ఫిలాసఫీలు కలిసి ఎవరి పేరు పెట్టి తెలుసా? ద బీయింగ్. అంటే చివరికి ఉందాయని మనం ఉట్టిదే. ద బీయింగ్ అంటే ఉందే ఆయన. నువ్వు ఉట్టిదే ఓరేంచి కూర్చోటమే. ఇక్కడ నువ్వు ఉట్టిదే భూమి మీద ఉందే నడవటమే. 100 సంవత్సరాల తర్వాత నువ్వు ఉండవు. ఈ పూట భూమి మీద ఉన్న ఎవడు ఉన్నాడు. 100 సంవత్సరాల కంటే ఎవరు ఎక్కువ బతకరు కదా. ఈ పూట భూమి మీద ఉన్న ఎవరు నథింగ్. నువ్వు ఏమనుకోవాలి మరి? నిన్ను నువ్వు గొప్పని అనుకుంటావా? 0 0 మట్టి. ఆదాం, నువ్వు ఆదాం మట్టివి. నీకు అంతకంటే లేదు వేరే పిలిపించుకోవడానికి. అది గ్రహించుకోవాలి. దేవుడి దగ్గర యేసు ప్రభు వారే ఏం చేశారు? మనం చదువుకున్న మత్తయి సువార్త 26:39 సాగిలపడి అంటే ఏంటంటే ఫాల్ ఆన్ హిస్ ఫేస్ అనుకుంది. మొఖాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? నేల మీద, తండ్రి పాదాల మీద ఫోర్ హెడ్ మట్టి గాలిచ్చేటట్టు పెట్టి, నేను దుమ్ములో దుమ్ముని, నేను మట్టిలో మట్టిని, నేను నేలని అన్నాడు. నువ్వు ఎప్పుడు అనుభవించుకున్నావా? నిన్ను పెట్టిలో పెట్టినట్టు, నిన్ను మట్టిలో పెట్టినట్టు, నీలో ఉన్న పురుగులు కంట్లోంచి పురుగు వచ్చి బ్రెయిన్లోకి వెళ్ళి, బ్రెయిన్లో నుంచి నరాల్లోకి వచ్చి ఒంటి నిండా పురుగులు వచ్చి నువ్వు కుళ్ళిపోతున్నట్టు ఊహించుకున్నవాడు చేయొద్దండి. అబ్బా అన్న కాలదన్నట్టు అనుకో. అలా ఊహించుకునేవాళ్ళు యథార్థంగా దేవునికి బాగా దగ్గర, దేవునికి బాగా సత్యాన్ని గ్రహిస్తున్నారు. ఏం చేస్తున్నారు? అది కానీ వాళ్ళలో సత్యం చిన్నగా బయలుదేరుతా ఉంది, సత్యము తెలియజేస్తా ఉంది. ఎందుకంటే నీవు ఎప్పుడైతే దేవునితో ఉంటావో, నీకు పరిశుద్ధాత్మ వస్తుందో, నీకు సర్వసత్యంలో నీకు ప్రభువునందు నడిచేటటువంటి సౌకర్యం దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు స్థిరమని అనుకోవు. అదేనా? నువ్వు స్థిరమని అనుకోవు. అర్థము కూర్చొని అందం ఉన్నానని అనుకోవు. ఒకటే అనుకుంటావు. ఒక్క నిమిషమే కదా ఇది. ఒక నిమిషానికి ఉండేది ఎట్లా చేసేబట్టి పరలోకంలో నేను అంటుంటాను. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఎలా ఉంటాను, నా ఆత్మ సౌందర్యం ఎలా ఉండదు, నా ఆత్మ కల్మషము లేకుండా నిప్పులాగా నిక్కచ్చిగా నిజంగా నేను నీతో ఉంటుంటే ఎలా ఉంటుంది? ఒక్క అబద్ధం ఆడకూడదు, ఒక చిన్న రాశి ఉండకూడదు, ఒక చెడ్డ కట్టి చూపు ఉండకూడదు. కన్ను ఆ అభ్యంతర పరిస్థితి, అయ్యో నా బిడ్డ లాంటిది, నా తల్లి లాంటిది, నాకెందుకు ఇట్లాంటిదని ఏడ్చేటటువంటి మనస్సు నీకు ఉండాలి. ఎప్పుడైతే నీలో ఆత్మ పని చేస్తుందో, ఆత్మలో ఆత్మగా ఆత్మవై ఉంటావో, ఆత్మలో అభివృద్ధి చెందుతున్న రీతిగా నువ్వు అన్నిటిలోని లోకంలోనూ అయినా కూడా అభివృద్ధి చెందుతావు. ప్రియుడా, వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరు, దేవునిలో నువ్వు ఏకాత్మ కలిగి ఉంటే ఖచ్చితంగా దూరంగా పెడతావు. ఖచ్చితంగా నీ మొదలు తీసుకెళ్ళి
దేవుని కాళ్ళ మీద పెట్టినావు, మట్టి మీద పెడతావు, ఎక్కడికైనా పొలంలోకి పారిపోతావు, ఎక్కడికైనా డాబా ఎక్కిపోతావు, ఎక్కడైనా మంచం సాధించుకొని కింద పడుకుంటావు, ఎవరికి కనపడకుండా అయ్యా నేను దుమ్ముని ధూళి నేను చూస్తావు. అది భక్తి యొక్క గుర్తు అన్నమాట. అప్పుడు దేవుడు నిన్ను చూసి తన్మయత్వం చెందుతాడు. వీడు నిజాన్ని గ్రహించాడు, వీడు అది దేవుడికి కావాల్సింది. నువ్వు యథార్థతను గ్రహిస్తే నువ్వు నిదానంగా దేవుడి దగ్గరికి చేరుతావు. దేవుడు నిన్ను నడిపిస్తా ఉంటే నీ కళ్ళు తెలుసుకుంటా ఉంటాయి, ఆత్మ విషయాలు నీకు అవగతం అవుతా ఉంటాయి. కొంతమంది చూసారా, చూసి మన ఇంటికి వచ్చారనుకోండి, ఒక సెకండ్ లో చెప్తారు ఇక్కడ పరిశుద్ధాత్మ ఉందా, దురాత్మ ఉందా. ఎలా చెప్పగలుగుతారు? వాళ్ళు ఆత్మలో జీవిస్తా ఉంటారు. ఒక అమ్మాయి వచ్చి అలా ప్రార్థన చేయమంటే, అమ్మా నీవు వచ్చి అడుగుతున్న పెళ్లి సంబంధం మంచిది కాదమ్మా అని చెప్పగలుగుతారు. ఎందుకని? వారి ఆత్మలో ఉంటారు. ఎట్లా తెలుసు అంటే అంటే ఆ మెట్లోకి నువ్వు వెళ్ళావా? వెళ్ళలేదు కదా. సాధు సుందర్ సింగ్ గారు సిక్కు మతస్థుడి. ఆయన అక్కడ నుంచి కైలాస మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు హిమాలయాల్లో కైలాస మహర్షి అన్నాడంట, నువ్వు అటు నుంచి వచ్చావు కదా నాయన, అక్కడ కొంతమంది నిన్ను ఆటపట్టించారు కదా, అక్కడ నుంచి ఇటు వచ్చావు కదా, ఇక్కడ పడిపోయావు కదా, ఇప్పుడే నన్ను చూసావు కదా, నన్ను చూడగానే ఏంటో జంతువులాగా ఉన్నానని అనుకున్నావు కదా, ఇక్కడి నుంచి ఇలా ఉన్న రెప్పలు ఇటు పెరిగిపోయిన వేషాలు గడ్డాలు ఎంత అన్ని చూసి, నా పేరు కైలాస మహర్షి, నేను మొట్టమొదట హిందువుని, తర్వాత ముస్లింని, తర్వాత ఇప్పుడు ప్రభువులను దర్శించి ఇక్కడ పెట్టాడు అని చెప్పినప్పుడు ఆయన అడిగాడంట, ఇవన్నీ ఎక్కడ నీకు? నేను పడిన సంగతి, ఎవడు నన్ను ఆడపట్టించిన సంగతి ఇవన్నీ ఎక్కడ తెలుసండి అంటే, నేను నీతోటే నడుస్తున్నాను. ఏమన్నాడు దైవజనుడు? రాజు గ్రంథం నా ఆత్మ నీతో సమయం డబ్బులు నేను నీతోటే వస్తున్నానయా. సుందర్ సింగ్, అవునా? అది ఎట్ట సాధ్యం? ఎలా అంటే ఆత్మకి దేహానికి ప్రపంచ భాషలో ఈ భాషలో కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి సంబంధం ఉందా? అది తెలుసుకుంటే నువ్వు ప్రార్థనలో ప్రభు ఎక్కిస్తే నువ్వు బ్రహ్మాండంగా నాలాగే వెళ్ళిపోతావు. ఆయనకు అర్థం కాలేదంట సుందర్ సింగ్. అర్థం కాదు చాలా మందికి, నాకు కూడా అర్థం కాలేదు చాలాసార్లు ధ్యానించాను. ప్రభు సెలవిచ్చాడు చూడండి, ఇదే రంగు అందరూ చెప్తారు కదా, నేను పుట్టు గుడ్డోడినారా, ఈ రంగు ఏందో చెప్పండి. బ్రౌనా అంటే ఏదో మెరుగంటే గుడ్డోడు కదమ్మా, పుట్టు గుడ్డోడి తల్లి, ఎప్పుడూ చూడలేదు, చెప్పండి ఏంటి రంగు? ఇక గుడ్డోడు వాడికి గుడ్డు అంటారు. ఎందుకంటే ఎవడు కూడా నాకు చెప్పలేదు. ఎందుకని? పుట్టు గుడ్డోడు ఎవరు చెప్తాడు ఈ రంగు ఏందో? మామూలు కళ్ళు ఉన్నవాడికే మెరుగున్నారు అంట, తేడా దాకా ఎడుతుంటే ఏమండి మీకు అర్థమవుతుందా? పుట్టు గుడ్డోడు ఎవరు చెప్తాడు? ఒకసారి చూసుకుంటే చెప్తారు అదే అది మెరుగు రాని. అవునా? అట్లానే అనుభవైక సాధ్యం ఏంటది? నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తా ఉంటే, ఆరాధన చేస్తా ఉంటే, నువ్వు సత్యంతో ఉంటే రెండు ఉండాలి. ఒకటి నమ్మకం ఉండాలి. ఏముండాలంట? రెండోది ఏముండాలంట? సబ్మిషన్. పూర్తిగా నువ్వే ప్రభు. ఒకసారి మనం ఎవ్రీ 11:6 చదవండి ఒకసారి. ఏముంది? దేవుని దగ్గరికి వచ్చి కూడా ఏం చేయాలంట? అది ఏమి లేకుండా ఇష్టం. నీకు బట్టలు లేకపోవచ్చు, ఆశ లేకపోవచ్చు, లేకపోతే ఇంకేదన్నా లేకపోవచ్చు. దేవుడు ఆశ లేని వాడు దేవుడికి ఇష్టమైన వాడు చెప్తా. ఏమంటున్నాడు ఇక్కడ? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట. మీరు వింటున్నారండి? మాట్లాడుకున్నాను ఒక్కొక్కరు కరెక్ట్ గా వినాలి. ఎందుకంటే వారం మొత్తం నువ్వు ఏమి వినకపోయినా పర్లా. స్టూడెంట్ అయితే క్లాస్ లో పాట వినకపోయినా మరి చదువుకోవచ్చు,
లేకపోతే సెల్ ఫోన్ రూపాయలు బాధలేదు, పక్కింటి ఏమన్నా ఆఫీసులో ఏమన్నా చెప్పిన రూపాయలు బాధలేదు, కవర్ అవుతాయి. ఇక్కడికి వచ్చి మాత్రం దేవుని వాక్యంలో ఒక సున్నైనా పొల్లైనా వినకుండా దేవుని కాకిందంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను దీవించడం దానికి ఇష్టము లేదు. అందుకని ఆ టయానికి ఏదో మాట్లాడించింది, ఆ టయానికి ఏదో ఇంటో తిరుగుతాడించింది, ఆ టయానికి ఏదో పెట్టింది. దానికి 100 కాలాలు ఉన్నాయి. హబక్కూకులు ఏదో కాలం తీసి వేసి నేను నాటకం చెందానికి. అందుకని నువ్వు దేనికి పడకూడదు. విశ్వాసమై అనేది శ్వాస కంటే విలువైంది. శ్వాస అయినా పోవచ్చట కానీ విశ్వాసం మాత్రం. కొంతమంది ఒక అతను ఒక చక్కని కథ చెప్పాడు. ఏంటంటే వాడొకడు కొండ మీదకి వెళ్ళాడంట, కింద పడిపోయేటప్పటికి పాపం వాడికి ఒక కొమ్మ దొరికింది. ఏం దొరికింది? కొండలో నుంచి వచ్చిన కొమ్మ, గట్టి కొమ్మ, ఏరు బాగుంటుంది లోపల. అది కొట్టుకున్నాడా. ఎక్కడున్నాడు ఇప్పుడు? పైన చాలా దూరం నుంచి పడ్డాడు. ఇక అక్కడి నుంచి పడితే అయిపోతాడు. ఆ కొమ్మ దొరికింది ఏదో అదృష్టవశాత్తు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు కొమ్మ కొట్టుకొని. ఈ కొమ్మ దొరికింది నీకే స్తోత్రం, ఇప్పుడు ఇక్కడి నుంచి నన్ను రక్షించు ప్రభు, నన్ను చనిపోకుండా. అంటే యేసుప్రభు వారు పైన ప్రత్యక్షమయ్యాయి. అక్కడ యేసుప్రభు వారు పైన ఉంటాడు, ఈడు కొమ్మను కొట్టుకొని ఉన్నాడు. ప్రభు పైనుంచి నా కుమారుడా రా అంటున్నాడు. ఈడు కొమ్మలు ప్రభు రక్షించన్నాడు. రే రమ్మంటే రావే. కాదు ప్రభు, కొమ్మ దిగితే సర్వనాశనం అయిపోయి చచ్చిపోతాను ప్రభు. అది వాడికి తెలిసింది. ప్రభుకు తెలిసిందేమి చెయ్యటన్నాడు కాబట్టి ఆడు కొమ్మ దిగితే పైకి వస్తాడు. పెట్ట ప్రభు మాత్రము అట్టానుకుంటున్నాడు, వీడియో పెట్టాలనుకుంటున్నాడు. ప్రభుతో అన్నంట తాడేదంటే ప్రభు. వాడు ప్రభు వచ్చి తాడేటాడు. నీకు ఈ దరిద్రం పాడుగాను, నీకు తాడేయడానికి వచ్చాడా? నీకు ఒక తాడు, వాడికి ఒక తాడు, వాక్యం వింటున్నా అవిశ్వాసకు ఒక తాడు వేయడానికి వచ్చాడా? ఏమండి చెప్పలేదు. ప్రభు వచ్చి నీకు తాడేయడానికి. అంతే చాలా మంది అడుగు మన ప్రభావాలకు సైకిల్ సైకిల్ ఇది దరిద్రం. ఏదో ఒకటి ఇచ్చిన అంటాడు కదా నీకెందుకు? ఆ ఇండియన్ ఈవిల్ కాన్వెంట్ పక్కన పెడతాడు. చెప్తున్న మనుషులు వాడికి ఆలోచన ఉండదు. వాడి ఆలోచనతో అడుగుతూ ఉంటాడు అన్ని. అడగమని అసలు ప్రభు అందరూ ఇంటికి అనుకుంటే ఏమవుతారు తమాషా చూద్దామని. వీడు తాడేయమంటాడా కొమ్మ దూతాడు అని చూస్తానికి అని ఉంటాడు ప్రభు. ఏదైనా అందరూ అంతే. విశ్వాసం 99.9% అనాలి. అప్పుడు 0.001% కూడా తెలియదు. అందరూ ఏమంటారు తాడేవా. మళ్ళీ వాడు తాడేసి ఏంటి హెల్ప్ చేయడానికి అవసరమైతే ఇంకో 10 మంది బ్రదర్స్కి ఆ సెల్ ఫోన్ నుంచి కూడా ఫోన్ చేస్తాడు. ఇట్లా అవుతున్నాను తాడేయమని చెప్పండి, అది మీరన్నా తాడి తీసినట్టు. ప్రభువే పోతాడు. కూడా వచ్చి తాడేసాడు. వీటి సాక్ష్యం గుళ్ళో పోతుందేమని ప్రభువే ఆయన భక్తి తాడేపించాడు. నేను ఎక్కువ వచ్చాను అంటే ఒరిజినల్ మహాత్మ్యం చూడటానికి రెడీగా ఉంటున్నారా? ఎవడు ఉంటుందా? దేవుని మహాత్మ్యం వాడి అవసరానికి కథ గడవాలి. అంతవరకే దేవుని మహాత్మ్యం చూద్దాము, దేవుని ఎంత గొప్పవాడో చూద్దాము, ఆయన మనల్ని ఎట్లా మహిమదయానికి మారుస్తాడు, ఆత్మలోకం ఏంటో, మనస గ్రంథం ఏంటో, వాక్యం ఏంటో, విశ్వాసం ఏంటో, ఇవన్నీ అవగతం చేసుకుని ప్రభువులో నేను స్థిరపడాలని ఆశ ఉన్న వాళ్ళకి మాత్రమే దేవుని వాక్యం బాగా తెలుసుకొని పరలోకం వెళ్ళటము, పరదైస్ వెళ్ళటము, లేదా ఆయన సిద్ధపరిచిన స్థలాల్లోకి వెళ్ళటము అంత సాధారణమైన అంశము కాదు. దాని కొరకు మనం ఎంతగానో ప్రార్థన చేస్తూ రావాలి, ఎంతగానో దేవుణ్ణి నమ్ముకుంటా రావాలి, ఎంతగానో లోతుగా దేవుణ్ణి అర్థం చేసుకుంటా రావాలి. అప్పుడు మాత్రమే మనకి లోతైన విషయాలు అవగతం అవుతూ ఉంటాయి. లేకపోతే మనం ఏంటంటే మామూలుగానే ఏదో అందరిలాగా ముందుకు వస్తాం, వెళ్తాం, విశ్వాసం అని మనమే అనుకుంటాం. అది విశ్వాసం అని మనమే అనుకుంటాం. అది చాలా పెద్ద భ్రమ అన్నమాట. నువ్వు విశ్వాసవి కాదు, నువ్వు ఒక పిశాచితో ఉంటున్నావు అని చెప్తే వింటారా? అస్సలు
అదేంటండి, అమ్మా వాక్యం వింటున్నా నాయన, నువ్వు విశ్వాసం కాదురా స్వామి, ఒక పిశాచిని ఎదురు పోసులో ఉంది, నిన్ను అడ్డుకోనే ఉంది, మాట్లాడలేదు, నువ్వు మాత్రం గుడికి వెళ్ళి వస్తున్నావా అని నేను చెప్పాను అనుకో, ఆత్మలో ఒక ప్రభునాలు చూపించి నమ్ముతావా? నమ్మలేదంటే ఎవరు కూడా. కానీ సైతాను మనుషులను అలాగే కృంగదీస్తాడు, ఆత్మలో పెరగడం. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనం, అక్కడ కూడా ఇంగ్లీష్ బైబిల్లో ఫాల్ ఆన్ హిస్ ఫేస్ అని, తెలుగులో అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఏమంటున్నాడు? ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేస్తున్నాను, నీవు అనేక జన్మలకు. అబ్బా, అంతే, నా నిబంధన నీతో మనం చేసుకున్నాయా, నువ్వు ఆ విధంగా అవుతావయ్యా. ముందేమంటున్నాడు? ఇప్పుడు అబ్రహాము సాగిలపడి ఉండగా మాట్లాడు. నీతో కూడా దేవునికి ఇష్టం ఏంటంటే నువ్వు సాగిలపడి ఉండాలి, ఏకాంత ప్రార్థన ఉండాలి. ఏకాంత ప్రార్థనలో నువ్వు సాగిలపడి ఆయన కాళ్ళ మీద మన సహోదరు చెప్పినట్టు నీ యొక్క ముఖాన్ని వేసి నేల మీద భూమి ఆయన పాదపీఠం కనుక నువ్వు రోధిస్తూ ఆయన వైపు చూస్తూ ఉంటే అప్పుడు మాట్లాడతాడు. ఆయన భక్తిని చూసేవాడు, ఆయన ప్రేమను చూసేవాడు, మీలో విశ్వాసాన్ని చూసేవాడు, మీలో నిష్కళంకత చూసేవాడు. ఏం చూస్తున్నాడు? నిష్కళంకత. నిన్నేం అండవు, వాక్యం ఉంటున్నప్పుడు సహోదరు సహోదరి నన్ను కొడతాడో, కొడతలేస్తాడో, చంపుతాడో, నేను పాపిని, నా పాపాలని జ్ఞాపకం అవుతున్నాయి, ఆరాధన చేయాలా వద్దా, నాటకం వేయాలా, ఏమొద్దు. చూడండి ఒకసారి పరమగీతాలు 2:4 చదవండి. ఆయన నీ మీద ప్రేమని ధ్వజంగా ఎత్తాడు. నిన్ను తినడానికి రాలా, పడటానికి రాలా, కోసేయడానికి రాలా, నిన్ను తోసేయడానికి రాలా, నిన్ను శపించడానికి రాలా. శాపం అనేది ఆయన మాట రాదు, నీకు నువ్వు తెచ్చుకునేది అది. అది ఎవరు తెచ్చుకునేదని శాపము? నీవు నువ్వు తెచ్చుకునేదే. ఆయన ఆ పద్ధతిలో మనిషింటారండి. క్షమాపణే, ప్రేమించడమే. చూడండి ఏముంది అక్కడ? 2వ మాట, నా మీద ప్రేమను ధ్వజంగా ఎత్తేశాడు. అరే, నీ మీద ప్రేమను ధ్వజంగా ఎత్తితే నీకేమన్నా అర్థమవుతుందా? సాధారణమైన అంశమా? ప్రేమ అంతే, ఏం చేసినా ప్రేమిస్తా, కానీ నువ్వు మాత్రం మారమంటున్నాడు, రమ్మంటున్నాడు. ఉండవలసిన విధంగా ఉండరా అంటాడు. నేనేమడుగుతున్నాడు? నేను అడుగుతున్న ఆశలో బాగా అడుగుతున్నాడా? ఏమండి, లేదా చెయ్యో కాదు కోసిగా ఈ పూట భోజనాన్ని దొరుకుంటా అంటున్నాడా? ఏమా ఏమంటున్నాడు? పరిశుద్ధతగా ఉండరా, భక్తిగా ఉండరా, నిష్కళంకంగా ఉండరా. అవి మళ్ళీ ఆయన కోసమా? నీవు ఆత్మాభివృద్ధి చెందడానికి, నీ కుటుంబము అభివృద్ధి చెందడానికి, ఇహమందును 100 రెట్లు పొందడానికి, పరమందునేమో నిత్యజీవం పొందడానికి నీకు దేవుడు పిలుస్తున్నాడు. కానీ నేను ఏదో ఆటం చేద్దామని వాక్యం చెప్పించి నువ్వు తప్పుడోడు అని చెప్పి ఇంటికి పంపించామని కాదుగా. ఏమండి, కొంతమంది గట్టి వాక్యం చెబితే గుడికి తెలుసు, గట్టిగా వాక్యం చెప్పించామనుకోండి అస్సలు గుడి మానేస్తారు. మన ఏమో ఇందులే గుడి కట్టా అంటారు. అందుకొని దైవ సేవకులకు కూడా ఉన్నది చెప్పాలంటే కొంచెం బాధేస్తుంది. ఏమో నన్ను పారిపోతారని, ప్రభువా పారిపోతాడేమో పారిపోతాడని సమకూర్చు ప్రభు. వచ్చే వారానికి ఎంతమంది మీ స్నేహితుల్ని, బంధువుల్ని, మిత్రులని, చుట్టాలని, ఎదురుని, ఆఫీసులో వాళ్ళని, కాలేజీలో కలుసుకుంటూ వర్క్ చేసేవాళ్ళు తీసుకొస్తారు. ఖచ్చితంగా చేయతండి, అది ప్రభుకి ఇష్టమే కాదు. అన్న ఒక రీతి పోతావాడు ఎవరు తేడా ఎక్స్ట్రా కలుగు ఆత్మ అంటారు. దేవుని పని కాదు, మీరు ఒక్కడే వచ్చి కూర్చోమని చెప్పరా, తీసుకురావాలి. నువ్వు చేయతండి, పని చేస్తానే నువ్వు తీసుకురామంటారు. అన్నవాడు అయితే ఇదేం జరుగుతలేదు, మీకు తెలియదు కావాలా? అక్క ఎదురుతుంటే అక్క నువ్వు రాకపోతే రేపు నిన్ను కుక్క అంటది, ఎక్క నిలవదు, బాగా అంటది. ఏందే అంటగా దానికి ఏదో చెప్పేవాట కాదు, పక్కింటి ఆమె కింద నా గురించి అన్నామంట కాదు. నిజం,
అందుకొని ఎదురున్నవాడు మార్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనతోటి స్నేహంగా ఉంటారు, వారి గురించి ప్రార్థన చేయాలి. క్రిస్మస్ వస్తే నువ్వు లేదా ఈస్టర్ వస్తే నువ్వు తినకూడదు, వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళకంతా ఇచ్చి 10 వరకు మాత్రమే నువ్వు తినాలి. ఆ పూట నువ్వు మొత్తం తినేసేసి ఏదో ఒక ఎంత ఎల్లో రైస్ చిన్న పీస్ ఒకటి తీయకూడదు. వాళ్ళకి ఏమని ఉండాలంటే అసలు పండగ వచ్చిందంటే ఆ యొక్క మనం వండిదే నువ్వు వండబాక తన భార్యకి చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? మన ఎదురుదాక వండది. అప్పుడు వాడు ఏ పాపం చేయరు, నీ మాట ఏంటారు, నీ ఎదురుగా చేయి. ఒకవేళ చేసిన అదేనా ఒకవేళ ముందు తాగేవాడు అనుకో, తాగితే నీకు కనపడదు, దూరం ఉంటాడు. నువ్వు భక్తికి లేవు కాదు, ముందు వాడు తాగే ముందు వచ్చి నూరు వాసన ఉంటారు. ఎలా ఏడకింద వస్తున్నా ఎవరికి అన్నవాడు ఏమంటాడు? ఎలా చెన్న అంటాడు. ఇదే మీరు చిన్న అంటున్నాడు, అంత రే బాగో అంటాడు. మళ్ళీ రెండోది రే అంటాడు. అన్న పోయింది, చిన్న పోయింది, ఇప్పుడు అందుకని ఏం చేయాలి? మనం వాడిని ఏం చేయాలి? గుడికి తీసుకురావాలి. వాక్యం చెప్పలేవు. అక్కడికి వస్తే ఏం చేస్తాడు? ఇక్కడికి వస్తే ఆటోమేటిక్ గా మారు మనసు పొందుతారు. అమ్మో ఇన్నున్నాయా, ఇందులో ఇన్ని మర్మాలు ఉన్నాయా, మనం మారు మనసు పొందాల్సిందే, రావలేదు దేవుడు. అప్పుడు నువ్వు ఆత్మ సంబంధించిన అవుతావు, తగు లేకుండా బతికుడు అవుతావు, పీస్ఫుల్ గా ఉన్నవాడు అవుతావు. అర్థమైందా? ఎవడన్నా కనపడితే వాడికి ఏం చెప్పాలి? నువ్వు చిన్న కనపత్రాలు ఉండాలి 4 దగ్గర. ఇంకా హాన్యవులు అడిగాడయ్యా మారు మనసు పొందేవాడు పొందలేదంటే వెంటనే అన్నాడు, ఇంకో కనపత్రం తీసుకుని ప్రార్థన చేస్తాను. అంతే. నువ్వెప్పుడైనా సరే సమకూర్చాలి మందిరాన్ని. అది నీకు అక్కడ ఏమవుతుందంటే కడతా ఉంటుంది పాయింట్. మరే వీళ్ళు తీసుకొచ్చారు, తొందరపడి వీడికి ఏమి దెబ్బదారులు చూద్దాం. ఎవరైనా సైతాన్ని మీద వాడకుండా ఆజ్ఞాస్తాడు దేవుడు. వాడు మనుషుల్ని మందిరాన్ని తీసుకొస్తాడు. ఈ రోజు రాబాకండి ఏడు ప్రభు వాడు మన నుంచోగా తెచ్చుకొస్తుంది. ఎద్దేరాడు 2 ఆత్మలు తీసుకొచ్చాడు. ఎలా అంటే ఏ ఇబ్బంది పెట్టతాడు. ఆజ్ఞలు ఎట్లా ఉంటాయి? త్వరలో కాకుండా ఆజ్ఞలు నీకు తెచ్చలేదు. చాలా విచిత్రంగా ఉంటాయి. అవి పొందేవాడికి కారణం అవుతుంది. ఒక్కొక్కడికి ఏంటి ఇంతకాలం వచ్చింది అనుకుంటాడు. ప్రభువులో ఉండేవాడు అదేంటంటే అదంతా పైకి రాసినటువంటి అమౌంట్ నీకు వస్తుంది అన్నమాట. నీకు అర్థం కాదు. ఆఫీసర్ అయినా సరే ప్రభువులో ఉన్నవాడు అరూహ వృక్షం లాగుంటాడట. ఆడి సంపాదన ఏమైపోతానికి మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ఉంటా, ఆత్మను తీసుకొస్తా, మందిరం యొక్క సమృద్ధిలో నుంచి గురిస్తూ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు ఎట్లున్నాయో నా కళ్ళారా చూస్తుంది. అమెరికాలో ఉంటారు ఒక్కొక్కడు. నాకు తెలిసిన ఒక ఆయన మన హైబ్రోన్ ఆయన తానాలో చాలా పెద్ద గొప్ప నాయకుడు. పిల్లలిద్దరికి మగపిల్లల కాబట్టి మా అమ్మాయినే చేశాడు. అలా మీరు చాలా గొప్పవాడు అయిపోయామన్నా ఫోన్ చేసి మా ప్రభు ప్రభు నేను కూడా అనుకోలేదు. పిల్లలు చిన్న చిన్న ఇంజనీరింగ్ కోర్సుల నుంచి ప్రభు అట్ట తీసుకెళ్ళాడు. మీకు తెలియదండి, మీకు తెలియదు దేవుని ఆశీర్వాదాలు. చూడండి యోగ గ్రంథంలో ఏం చెప్తున్నాడు ఒకసారి. యోగ గ్రంథంలో ఏమంటున్నాడు? యోగ గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. తుదకు నువ్వు మహాభివృద్ధి చెందుతావు. చూడమ్మా, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదన నీవు మహాభివృద్ధి చెందుతావు. మొట్టమొదటి నీకు మందిరానికి వచ్చేటప్పుడు కొంచెంగా ఉన్నా సరే నీకు తర్వాత ఏమైతుంది? అది 5వ వచనం చదవడం 8, 5, 6 కూడా. జాగ్రత్తగా దేవుని వెతికిన సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొని నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండను నీవు మహాభివృద్ధి పొందుదువు. నీవు మహాభివృద్ధి చెందుతావు. సాధారణంగా అబ్రహాము ఈ విధంగా తను ముఖాన్ని తీసుకెళ్లి నేల మీద పెట్టి ప్రభు కొరకు ప్రార్థించాడు. 2 రాజుల గ్రంథంలో ఏలియా కూడా ఆకాశం నుంచి
ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి ఆ కందకాన్ని కింద పోసినటువంటి నీళ్లు మొత్తాన్ని ఆవిరి చేసేసింది. అప్పటి వరకు బయలుదేవతకి తెగ ప్రార్థన చేసి ఒళ్ళు పోసుకొని కొట్టుకొని అన్ని చేసినా కానీ ఏ బయలుదేవత రాలేదు. ఈయన ఆ యొక్క అర్పణ చేసి పెట్టి దాని మీద మొక్కలు పోసి ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు? నీళ్ళు కూడా పోయండి రా అన్నాడు. పోసాడు. అప్పుడు యెహోవా నా దేవా ఆకాశం నుంచి వచ్చి మొత్తం అగ్ని, కందకము, మాంసము, కట్టెలు అక్కడ పోసిన నీళ్లు ధరించినాయి. అప్పుడు జనులు ఏం చేస్తున్నారో చూడండి. 18వ అధ్యాయము 39వ వచనం. అంతటి జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు కేకలు వేసి, ఇది కూడా ఫాల్ అపాన్ దేర్ ఫేసెస్, అంటే నేల మీద పడిపోతారు. ఇది ఉన్నందులో జరగలిగితే మట్టి మీద పడిపోద్ది. అమ్మో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే. అంతే బయలుదేవతకి యెహోవా దేవునికి కోచి అక్కడ రా బయలుదేవత ఈ అర్పణం తీసుకో. ఏ బయలుదేవత రాదు, కోసుకొని రా, మెడకాయ కోసుకొని రాదు. ఏది ఒక ప్రార్థన చేస్తారు. మళ్ళీ అంటాడు నీళ్ళు బయట అక్కడ అంటాడు. కొండలు నీళ్ళు కూడా పోతారు. మాంసము కట్టెలు నీళ్లు. ఏ అజ్ఞత దహించుదా? అంతే యెహోవా దేవుని అగ్ని దహిస్తుంది. నీ మాంసాన్ని నీ తడిచిపోయిన కట్టెలు, నీ మీద పోసిపోయబడిన నీటిని మొత్తాన్ని దహించేది యెహోవా దేవుని అగ్ని. నీలో ఎంత కల్మషం ఉన్నా, చేదైన వేరున్నా, అదైనా ఏ చెడున్నా తీసేసి తల అయిపోయి తెల్లట మంచులాగా చేస్తానట. చూసారా? చూడండి నిన్ను దేవుడు ఎట్లా చేస్తాడో. యెషయా గ్రంథం చూసుకోండి ఒకసారి. ఎంత బాగుంటుందో అక్కడ. నీ పాపములు ఎంత రాతి అయినా అసఖ్యమైన ప్రియులరా ఆయన ఒకటే మాట చెబుతున్నాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 25-26 చూసుకొని మనము ఆరాధనలోకి వెళ్దాం. చూడండి 1వ అధ్యాయం 25-26. నా హస్తము నీ మీద పెట్టి చారము వేసి నీ మస్టును నిర్మలను తీసి నీలో కలిగిన కరమంతయు తీసివేశాను. మొదట ఉన్నట్టు నీకు న్యాయాధిపతుల వల్ల ఇచ్చలను, ఆదిలో ఉండినట్లు ఆలోచన కలుగుతానంటున్నాడు. చూసావా? నీ మస్తుని, నీ నిర్మలాన్ని, నీ యొక్క మస్తుని అంతటిని కూడా నిర్మలం చేసేస్తానని ప్రభు చెప్తారు. అదేనండి దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం. దేవుడు నీతో ఉండి నిన్ను మార్చి నిన్ను చాలా పరిశుద్ధురాలుగా అనేకమైనటువంటి జన్మలకు తల్లిగా నియమించునై ఉన్నాడు. అంతే కూడా కాదు, నీకేమి తక్కువ కూడా చేయకుండా చూసుకోదలుచుకున్నాడు. ఏమి తక్కువ కాదు. ఏమి నిజంగా అనుభవించి చెప్తుంది. కట్టలాంటి కరువులో కూడా ఏమి తక్కువ కానీ రోజులు నేను చూశాను. అద్భుతంగా అందరికంటే హాయిగా తిన్న రోజులు అవే జీవితంలో లెక్కేసుకుంటుంది. అంత కరువులో కూడా ప్రభు మా కుటుంబాన్ని 1 సంవత్సరం పోషించారు. 1 సంవత్సరం మా నాన్నగారు అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్, ADFO గారు ఆయన్ని ఇచ్చిన కేసు మీద సస్పెండ్ చేశారు. ఎలాగో తెలియదు కానీ మా అమ్మ ఎప్పుడు వ్యవసాయం అంటే మొక్కలు పెడతారంటే ఇష్టపడుతున్నారు. కూరగాయలు మొక్కలు పెట్టింది. మరి సంవత్సరం కాసి వద్దన్న కూరగాయలు, పచ్చిమిరకాయల దగ్గర నుంచి, గోంగూర దగ్గర నుంచి, చిక్కుడుగాయలు పొదైతే అసలు రోజు కోసి పక్కన కూడా ఇచ్చేవాడు. కూరగాయలకి ఎన్ని కొనే పనేలే. పొలంలో నుంచి మా మామ వాళ్ళు టీవీ ఇచ్చేవాడు. సంవత్సరం లేదు ఆయన ఉద్యోగం, కానీ అద్భుతంగా నిర్వహించారు. మళ్ళీ కేసు గెలిచిన తర్వాత మామూలుగా దేవుడు ఏ కష్టం నిన్ను పండేవాడు. నా తల్లి సాలుగల్ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. చిన్నప్పుడే మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని
దేవుని వెంబడించే మంచి స్త్రీ. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ లోపం ఉండదు పిల్ల. రెండోది అత్యాశలన్నీ వదిలేసేసి దేవునికి నీ సమస్య అప్పగించుకొని ఎప్పుడైతే నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు. మనం చూసాం ప్రజలందరూ ఇశ్రాయేలు వాళ్ళు ఎట్లా ఆరాధించేవాళ్ళు, చూసాం మోషే ఎట్లా ఆరాధించేవాళ్ళు, చూసాం యేసు ప్రభువు కూడా అలానే. ఇంకా చెప్పుకుంటే ఎదురుగా ఉంటుంది 5:7 ఆ మాట ఉంటుంది. శరీరధారి అయిన దినములలో కన్నీటితోని రోదనతోటి ఆయన ప్రార్థన యాచన చేయొచ్చు, భయభక్తులు కలిగినందువల్ల అంగీకరించబడినాడు. కాబట్టి మీకు భక్తి అనేది మొట్టమొదట ఉండాలి. అది లేకపోతే మీరు ఏడవచ్చు కూర్చోవడం, నేను ఏడు వాక్యం చెప్పొస్తున్నా వేస్ట్. దాని అంత పరమ వేస్ట్ ఏది లేదు నిజంగా. పొలం పోయి పని చేసుకోవడము, బిస్కెట్ కంపెనీ కలడము, లేకపోతే ఎక్స్ట్రా ఓటీ చేసుకోవడం, రూపాయలు వచ్చి అదేనా ఇక్కడికి వస్తున్నారంటే ఖచ్చితంగా మీరు భక్తిని భక్తితో హృదయంతో నిర్మలమైన హృదయంతో ఒక్క మాట చెప్తే ప్రభుకి సేనానికి చెప్పి చూడండి. జరగబోతే నా దగ్గర